శ్రీమద్ రామాయణం బాలకాండ మొదటి సర్గ. నారదుడు రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పడం. తపోధనుడు, వేదాధ్యయమునందు ఆసక్తి కలిగినవాడు, వాంగ్మయవేత్తలలో శ్రేష్ఠుడు అయిన నారద మహర్షిని చూసి వాల్మీకి మహర్షి ఇట్లా ప్రశ్నించాడు. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడు, ధర్మజ్ఞుడు, గొప్ప పరాక్రమవంతుడు, సత్యవ్రతుడు, ధర్మం చక్కగా తెలిసినవాడు, దృఢ సంకల్పుడు, సదాచార సంపన్నుడు, సర్వభూతాల పట్ల సమభావం కలిగినవాడు, మహావిద్వాంసుడు, ఆదర్శప్రాయమైన నడవడిక గలవాడు, ధైర్యవంతుడు, ప్రకాశవంతుడు, రాగద్వేషాలకు అతీతుడు, సుందరుడు, కోపమే లేనివాడు, దేవతలైనా ఎదిరింపలేని పరాక్రమవంతుడు, అసూయ లేనివాడు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అర్షడ్వర్గాలను జయించినవాడు ఎవరైనా ఇప్పుడు ఈ లోకంలో ఉన్నారా? ఉంటే అటువంటి మహానుభావుని చరిత్ర తెలుసుకోవాలని ఉంది. ఇటువంటి మంగళకరమైన గుణాలు కలిగిన వ్యక్తిని త్రిలోక సంచారివైన నువ్వు తప్పక తెలుసుకునే ఉంటావు. నాకు అటువంటి పురుషుని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.